భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలన్నింటికీ జరిగిన పరిణామాలను వివరించాలనేసి కాంగ్రెస్ పార్టీ కోరింది. పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం గడిచిన 18 రోజులుగా జరిగిన పరిణామాలను, కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని స్వాగతించారు. ఇదే ఒప్పందం రెండు రోజుల ముందు జరిగి ఉంటే కొంత రక్తపాతాన్ని, కొన్ని జీవితాలను కాపాడినట్లయ్యేదని పేర్కొన్నారు. ఎట్టకేలకు ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి స్వాగతించినట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తెలిపారు. ఎట్టకేలకు ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ సరిహద్దులో కాల్పుల విరమణకు అంగీకరించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. దాడుల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉపశమన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగంపై ఉందని ఉమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అంగీకారాన్ని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అఖిలపక్ష సమావేశంలో జరిగిన గత 18 రోజుల జరిగిన పరిణామాలు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణకు సంబంధించిన విషయాలను చర్చించాలనేసి, ఇది కూడా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే జరగాలనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దాయాది పాకిస్తాన్ దేశం, ఉగ్రవాదులు, భారత్ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, ఈ అంశాలపైన పార్లమెంట్లో చర్చ జరగాలనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాకపోతే కొందరు దీనిపైన కాల్పుల విరమణ 5 నుంచి అమల్లోకి రాగానే 7కే దీనిపైన వివరణ ఇవ్వాలని, చర్చ జరగాలని కాంగ్రెస్ మొండి పట్టడంపై పలు పార్టీలు అలాగే ప్రజల్లో కొంచెం దీనిపైన కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన పైన కొంత నిరాసక్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తొందరపాటు చర్యగా అప్పుడే రాజకీయం మొదలుపెట్టిందనేసి కొందరు నిపుణులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ దాని వైఖరి ఎప్పుడు మారదు అనేసి కొందరు నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే 5కి ఇవాళ శనివారం సాయంత్రం 5కి కాల్పుల విరమణ అంగీకారం తెలపడంతోనే 7 o'clockకి దీనిపైన డిమాండ్లు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారు. వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి, దీనిపై చర్చ జరగాలని, అలాగే ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్షాన్ని సమావేశపరిచి ప్రధాని నేతృత్వంలో సమావేశపరిచి జరిగిన పరిణామాలపై చర్చించాలనేసి ఇది డిమాండ్ చేయడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం కూడా ఆలోచన శక్తి లేదని తెలుపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది పరిణామాలను, ఎందుకంటే గత 3 రోజులుగా రాత్రి 9:30-10 మధ్యలోనే కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. మిసైల్స్ను, సూసైడ్ డ్రోన్స్ను, రాకెట్స్ను, అంతేకాకుండా సరిహద్దు వెంబడి భారత పౌరులపైకి విచక్షణ రహితంగా కాల్పులు తెగబడడం, అలాగే పాకిస్తాన్ ఆర్మీ అండతో ఉగ్రవాదులు కూడా చొరబాటుకు ప్రయత్నించడం, గత రాత్రి 7 ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తూనే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఆలోచన లేకుండానే ఇలా తొందరపాటు రాజకీయాలు చేయడం ప్రజల్లో కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ దేశాలతోని చర్చలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, ఇతర దేశాలతోని తీసుకోవాల్సిన నిర్ణయాలతో పైన ఇవన్నీ చర్చ జరుగుతుండగానే వితిన్ స్పామ్ ఆఫ్ 3 అవర్స్లోనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఏర్పాటు చేయాలి, పార్లమెంటు ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయాలనేసి డిమాండ్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా కాల్పుల విరమణ అనేది ఒక విధంగా కొంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చేయాల్సిన పని చేసేసాం. మొదటి రోజే 9 ఉగ్ర స్థావరాలపైన దాడి చేసాం, 100 మంది ఉగ్రవాదులను హతమార్చాం. మళ్ళీ పాకిస్తాన్ చేసిన దాడి కూడా దాన్ని గాల్లో పేల్చేసి మనం
లాస్ట్ 3 days మన మిలిటరీ ఎక్విప్మెంట్ అయిన భారత గగనతల రక్షణ వ్యవస్థ కూడా పకడ్బందీగా పనిచేసింది. దానిలో మన దగ్గర మన భూమిపైన ఎలాంటి డ్రోన్ అటాక్ కానివ్వండి, బాంబర్స్ కానివ్వండి, రాకెట్స్ లాంచర్స్ కానీ పడలేదు. అవన్నీ గాల్లో పేల్చినాక గాల్లోనే నిర్వీర్యం చేసింది మన గగనతల రక్షణ వ్యవస్థ. అటు బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, S-400 కానీ 3 layers గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా పర్ఫెక్ట్గా దాని టెస్టింగ్ లాగా ఇప్పుడు 3 days ఉపయోగించుకున్నారు భారత సైన్యం. అలాగే ఇవాళ రాత్రి 9:30, ఎందుకంటే పాకిస్తాన్ని పూర్తిగా నమ్మడానికి కూడా వీల్లేదు. ఇవాళ రేపు నైటు జరిగే పరిణామాలపై ఇది ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ గత చరిత్రలో అది చెప్పేది ఒకటి చేసేది మరోలా ఉంటుంది. ఇప్పుడు కూడా వేచి చూడాలి. సైన్యం కూడా అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అండ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా కూడా త్రివిధ దళాల అధిపతులతోని, వివిధ విభాగాల అధిపతులతోని సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన తీరు మార్చుకోకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ విలువైన సలహాలు, సూచనలు ఇస్తే ప్రజల్లో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ప్రజల్లో వారిపైన సానుకూల ప్రభావం, వారి పట్ల కొంచెం అభిమానం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలా మిస్గైడెన్స్ లాగా లేకపోతే నాన్ సింక్ అంటే సందర్భం లేకుండా మాట్లాడడంతో ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ చులకన అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి మాట్లాడి దేశ ప్రజలకు, దేశానికి ఉపయోగపడేలాగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. పాకిస్తాన్ ఇంకా భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సింది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులను ఇక నుంచి ఏ ఒక్క భారత భూభాగం పైన ఏ ఒక్క ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆర్థిక సహకారాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్న దేశాన్ని యుద్ధంగానే పరిగణించి ఆ దేశంపై దాడి చేస్తామని భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అది ఇండైరెక్ట్గా పాకిస్తాన్ కూడా అర్థమైంది. ఇవాళే IMF కూడా దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు ఏదో పాకిస్తాన్కి రుణ రూపంలో ఇస్తుంది. దానిపైన కూడా భారత్ తీవ్రమైన అభ్యంతరం తెలిపింది. కానీ IMF కూడా పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీ తీసుకొని దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ అవసరాలు ఖర్చు చేయాలనే స్పష్టత తీసుకున్నాకే దాన్ని శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా అమెరికా మద్దతుతోనే. పాకిస్తాన్ కూడా ఇంకొక రెండు రోజులు యుద్ధం జరిగి ఉంటే పాకిస్తాన్ ఎకనామీకి పూర్తిగా కుప్పకూలిపోయేది. అటు కరాచీ పోర్టులు కానివ్వండి, ఇటు ఎయిర్ స్పేస్ కానివ్వండి, ఎయిర్ లాంచింగ్ ప్యాడ్స్ కానివ్వండి, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఆల్రెడీ HQ-9 చైనాకు చెందింది. ఆల్రెడీ అది భారత సైన్యం నిర్వీర్యం చేశారు దాన్ని. వారికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు కానివ్వండి, పూర్తిగా స్టేడియాలు, ముఖ్యంగా కరాచీ స్టేడియం పైన మనం నిన్ననే దాడి చేశాము. 2 రోజులు అయితే పూర్తిగా నిలమట్టమయ్యేది. అందుకే పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళేసి బతిమలాడి మాకు భారత్తో కాల్పుల విరమణ పాటించమని చెప్పండి, కాల్పుల విరమణకు అంగీకారం తెలిపేలా చేయండి అనేసి. దాంతో గత 22 hours ఇవాళ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే లాస్ట్ 22 hours వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ ఇండియా అండ్ పాక్ ఫర్ సీజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ గత 24 hours నుంచి అమెరికాను రిక్వెస్ట్ చేస్తుంది, బతిమాడుతుంది. భారత్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్లో యుద్ధానికి దిగితే మాత్రం పాకిస్తాన్ 2 daysలోనే నాశనం అయిపోతుందని తెలుసు. ఎందుకంటే మనకు S-400 కానివ్వండి, బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానివ్వండి, మనకు INS విక్రాంత్ కానివ్వండి, పూర్తిగా మోహరించి రెడీగా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా అన్ని విభాగాల్లోని సెలవులను రద్దు చేస్తూ పూర్తి సైన్యాన్ని సరిహద్దులకు తరలించింది. దీంతో పాకిస్తాన్ భయపడి ఇమీడియట్గా అమెరికాను రిక్వెస్ట్ చేస్తూ అమెరికా దగ్గరికి వెళ్ళి మోకరిల్లి మమ్మల్ని కాపాడండి, భారత్ నుంచి మమ్మల్ని కాపాడండి అనేసి బతిమలాడితే అమెరికా దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే లాస్ట్ 24 hours బిఫోర్ అమెరికా ప్రెసిడెంట్ కానీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కానీ భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము తలదూర్చమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
కానీ పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళి బతులాడంతోనే అమెరికా ఇంటర్ఫియర్ అయ్యి ఈ కండిషన్స్కి ఓకే అయితేనే మేము భారత్తో చర్చలు జరుపుతామనేసి కాల్పుల విరమణ పాటించమని ఒప్పిస్తామనేసి అమెరికా పాకిస్తాన్కు స్పష్టంగా చెప్పింది. ఇక నుంచి పాకిస్తాన్ భూభాగంలో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు కానీ ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాద శిక్షణ కానీ ఎలాంటి చోటు ఇవ్వకూడదు అనేసి అమెరికా పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఒప్పుకుంటూనే ఇది అమలు చేస్తేనే నేను భారతదేశంతోనే మేము మాట్లాడతామనేసి ట్రంప్ చెప్పినట్టు తెలుస్తుంది. అండ్ ఉపాధ్యక్షుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా స్పష్టంగా పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయిందని మనం ఒకసారి క్లుప్తంగా చూస్తే, చైనాను ఎదిరించడానికి భారత్ సహకారం అవసరం. భారత్ పెద్ద దేశం, భారత్ ఎదుగుతున్న దేశం, భారత్ ఆర్థికంగా వరల్డ్లో 4th ప్లేస్లో ఉంది, భారత సైనిక పరంగా ఉంది. రేపు చైనాను ఢీకొట్టడానికి భారత్ సహాయక సహకారం లేనిది అమెరికా ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు భారత్ను అమెరికా రిక్వెస్ట్ చేసింది. అందుకే భారత్ కొంచెం ఆలోచించి కాల్పుల విరమణ పాటిస్తుంది. కానీ సింధు నది జలాలు కానివ్వండి, గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి కానివ్వండి, వీసాలకు కానివ్వండి, అండ్ పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి పూర్తిగా నిషేధించింది. మనకు ఈ దెబ్బ కన్నా యుద్ధం చేసే జరిగిన నష్టం కన్నా ఆల్రెడీ మనం యుద్ధం చేయకముందే జరగాల్సిన నష్టం జరుగుతూ వచ్చేసింది పాకిస్తాన్కు. ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ ఒక ఉగ్రదేశంగా నిలబెట్టాము. దాని తర్వాత సింధు నది జలాల ఒప్పంద విరమణతో మనం పాకిస్తాన్ ఆర్థికంగా నడ్డి విరిచాము. ఇప్పటికే పాకిస్తాన్ అప్పుల్లో కూర్చుకుంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కాల్పుల విరమణ ఈ 3 రోజులు జరిగిన యుద్ధంలో, ఈ 3 రోజులు జరిగిన ఫైర్లో పాకిస్తాన్ కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. అయితే JF 6 యుద్ధ విమానాలు కోల్పోవడం, పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనం అవ్వడం, 4 ఎయిర్పోర్ట్లు 4 ఎయిర్ స్పేస్లు పూర్తిగా ధ్వంసం అవ్వడం, ఇవన్నీ పాకిస్తాన్కు భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. వీటన్నిటికన్నా పాకిస్తాన్ ప్రపంచ దేశాల దృష్టిలో ఒక ఉగ్రవాద దేశంగాను, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అండ్ సమాచార మంత్రి, రక్షణ మంత్రి వీళ్ళు చేసిన పిచ్చి వ్యాఖ్యలు, వీరు ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడిన విధానం పూర్తిగా ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ పరువు పూర్తిగా పోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధిందని చెప్పుకోవచ్చు. అటు ఆర్థికంగా, ఇటు యుద్ధంలో ఇటు వాటర్ కానీ సింధు జలాన్ని ఆపేసాం, ఎయిర్లో గగనతలాన్ని మూసేసాం, వాణిజ్యాన్ని ఆపేసాం. దాంతో పూర్తిగా దెబ్బతినిపోయింది పాకిస్తాన్. అందుకే పాకిస్తాన్ కాళ్ళ మేరకు వచ్చి యుద్ధాన్ని ఆపండి అనేసి అమెరికా బతిమాడితే, అమెరికా మనల్ని రిక్వెస్ట్ చేస్తే మనం దీన్ని ఒక కాల్పుల విరమణ మాత్రమే పాటించాం. మిగతా తీసుకున్న నిర్ణయాలు ఏదో విధంగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలుపుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశాన్ని డిమాండ్ చేయడం మాత్రం ఇది తొందరపాటు చర్యగా మనం పరిగణించవచ్చు. కొందరు ముఖ్యమంత్రులు అంటే సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మాత్రం దీని కాల్పుల విరమణను పాటిస్తున్నారు. విరమణను పాటిస్తూ ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం స్వాగతిస్తున్నారు. జై హింద్, జై భారత్.